చినుకు పడితే చిత్తడయ్యే పట్టణాలే కాదు పల్లెలు ఎన్నో ఉన్నాయి. వరద బురద ఏకమై మురుగునీరు రహదారులపై పారుతూ పారిశుద్ధ్యాన్ని సవాల్ చేసే సందర్భాలు కాలంతో సంబంధం లేకుండా నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. అలాంటి పల్లెలు పట్టణాలకు ఆదర్శంగా నిలుస్తోంది రంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామం. ఇళ్ల నుంచి వెలువడే వ్యర్థ జలాలను శుద్ధి చేస్తే ఎన్నో ప్రయోజనాలున్నాయని గుర్తించిన ఆ ఊరి జనం చిత్తశుద్దితో శ్రమిస్తూ పల్లెవృద్ధికి పాటుపడుతున్నారు. భూమిపై పడిన ప్రతి వర్షపు చినుకును జాగ్రత్తగా కాపాడుకుంటే భవిష్యత్తులో నీటి కష్టాలను అధిగమించవచ్చని నిరూపిస్తున్నారు రంగారెడ్డి జిల్లా శంకరంపల్లి మండలం కొత్తపల్లి వాసులు. చెరువులు కుంటలు లేని ఈ గ్రామంలో వాటర్ షెడ్ పథకం ద్వారా రైతులే స్వయంగా వాన నీటిని ఒడిసిపట్టి చెక్ డ్యాంలు కరకట్టలు కట్టుకుని భూగర్భ జలాలను పెంచుకుంటున్నారు. ఈ దిశగా మరో అడుగు ముందుకేసిన గ్రామస్తులు ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థ జలాలను శుద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. వాటర్ షెడ్ పథకంలో 18 ఏళ్ల నుంచి కొత్తపల్లికి అండగా నిలిచిన అంతర్జాతీయ మెట్ట పరిశోధన సంస్థ ఇక్రిసాట్ సహకారంతో 15 లక్షల రూపాయలు వెచ్చించి గ్రామంలో 2 మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నారు. రెండు 2500 మందికి పైగా జనాభా ఉన్న కొత్తపల్లిలో ఇళ్ల నుంచి వెలువడే మురుగునీరంతా 2 చోట్ల బయటకు వెళ్తుంది. మురుగు కాలువల ద్వారా సమీపంలోని పొలాల్లోకి, ఆ తర్వాత చెక్ డ్యాంలకు చేరి నీరు కలుషితమవుతోంది. ఇది గమనించిన ఇక్రిసాట్ అధికారులు మురుగు బయటకు వెళ్లే 2 చోట్ల 40-60 మీటర్ల పొడవున్న 2 నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రామంలోని మురుగునీటి వ్యవస్థను అంతర్గతం చేసి ఈ నీటి శుద్ధి కేంద్రాలకు అనుసంధానం చేశారు. కాలనీలన్నింటిలో సీసీ రోడ్లు వేసి మురుగు పారకుండా చేశారు. దీంతో ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరంతా అంతర్గత గొట్టాల ద్వారా నీటి శుద్ధి కేంద్రాలకు చేరుతుంది. ఇంకుడు గుంతల తరహాలో కంకర, ఇసుకతో ప్రణాళిక ప్రకారం నిర్మించిన ఈ శుద్ధి కేంద్రాల్లో 4 దశల్లో మురుగునీరు శుద్ధి అయ్యి దిగువన ఏర్పాటు చేసిన సంపులోకి చేరుతుంది. అస్తవ్యస్తంగానే ఉంటే మేము ఒక 8 లక్షలతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినాం. ఇప్పటికీ మా అనుబంధ గ్రామం హుసేన్పూర్ అనే గ్రామం ఉంటది, అక్కడ ఒక 2 లక్షలతోటి సీసీ రోడ్ వేసినాము. ఇప్పుడు మళ్ళా ప్రస్తుతం ఎంపీ గారి నిధులతోటి ఒక 5 లక్షలతోటి సీసీ రోడ్ వేస్తున్నాము. ఈ మురుగునీరు అనేది అంతా పోయి రోడ్లపైకి పోతుండే లాస్ట్కు పోతుంటే మేము ఇక్రిసాట్ సంస్థ అనేది మా దగ్గర 1999 నుంచి వాటర్ షెడ్ స్కీమ్ అనేది ఉంది. ఇక్కడ ఆ స్కీమ్ లో చెక్ డ్యాంలు కట్టినాము. ఆ చెక్ డ్యాంల వల్ల కూడా పక్కలున్న బౌలరు గాని బావులలో గాని వాటర్ ఫుల్ ఉన్నది. ఇక్కడ ఒక వాటర్ షెడ్ కమిటీ ఉంటది, అది ఆదర్శ వాటర్ షెడ్ అని. కమిటీ మెంబర్లు రైతులు మాత్రమే, ఇక్కడ కాంట్రాక్టర్ వ్యవస్థనే లేదు, రైతులు మాత్రమే నిర్మాణం చేసుకుంటారు చెక్ డ్యాంలను. మా ఊర్లో ఇంతకు ముందు చాలా మురుగునీళ్ళు అనేది రోడ్లపై నిలబడేది. ఈ మధ్యన వచ్చేసి మా సర్పంచ్ గారు ఊర్లో 2 సైడ్ల డ్రైనేజ్ గాని వాటర్ అట్లాంటివన్నీ 2 సైడ్ చేసేసాడు. మోరీలు వేసేసి 2 సైడ్ల ఊర్ల నుండి బయటకు తీసుకుని వచ్చేసారు మొత్తం ఊరవతలకి. అక్కడ వచ్చినాక ఫిల్టర్ మొత్తం మురిగిన ఫిల్టర్ అయ్యేసి సంప్లేక కట్టేశారు. సంప్లేక కట్టేసి అక్కడ ఉన్న నీరంతా మళ్ళీ రైతులు వాడుకొని పంటలు కూడా తీసుకుంటున్నారు. మురుగు అనేది లేకుండా పోతుంది ఊర్లో. ఆ వాటర్ కూడా వేస్ట్ కాకుండా ఉపయోగపడుతుంది. 7 మీటర్ల వెడల్పున్న ఈ సంపులోకి చేరిన శుద్ధ నీటిని పరిసర రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. వేసవిలోనూ 2 ఎకరాల్లో జొన్న పంటను పండించుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ పంట కోత దశలో ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల తమకు ఎంతో మేలు జరుగుతోందని పలువురు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో మురుగునీటి వ్యవస్థకు చక్కని పరిష్కారం లభించడమే కాకుండా దుర్వాసన దూరమవడం, పరోక్షంగా భూగర్భ జలాలు కూడా పెరుగుతున్నాయని గ్రామస్తులు సంతోషిస్తున్నారు. సీసీ రోడ్లు మాత్రం అన్ని దిక్కులో మంచిగానే ఉన్నాయి. మన కొత్తపల్లి గ్రామ సర్పంచ్ సాప్ వచ్చిన సంది కూడా బాగానే ఉన్నది. నీళ్ళ సౌకర్యం అన్నిట్లో కూడా మంచిగానే ఉన్నాయి. అన్ని దిక్కులు రోడ్ల మీద ఏమి ఎక్కడ ఇల్లు వాడకుండా సాప్ వెళ్ళిపోతున్నాయి నీళ్లు మొత్తం. ఈ 10 సంవత్సరాల కిందము మా విలేజ్లో రోడ్ల నీళ్ళని మొత్తం భూమిలో ఉండేది. 2 రోడ్లు సిమెంట్ రోడ్లు లేకుండే. కొంచెము ఫ్రెండ్స్ వచ్చిన కొద్దిగా సిమెంట్ సీసీ రోడ్లు వేయించడం జరిగింది. ఈ సంవత్సరం మాత్రం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఈ సంవత్సరం స్టార్ట్ అయింది. మొత్తం ఆల్మోస్ట్ 4 లక్షల వరకు పెట్టి 2 సైడ్లు డివైడ్ చేసారు. వాటర్ మురికి నీళ్ళు పెట్టి అవి స్టెప్ బై స్టెప్ కట్టించి ఫ్రెష్ నీళ్ళు అయిన తర్వాత ఫిల్టర్ అయిన తర్వాత దాంతో మోటార్ పెట్టించుకుని ఒక 2 ఎకరాల వరకు ఈ సంవత్సరం అయితే జొన్న వండింది మా దగ్గర ఇప్పుడు ఒక దానికి. ఆ వాటర్ వల్ల కూడా రైతుకు ఉపయోగం అవుతుంది. ఇక్కడ
రాష్ట్రంలో తొలిసారిగా కొత్తపల్లిలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు సత్ఫలితం కావడంతో ఇక్రిసాట్ సంస్థ మరికొన్ని గ్రామాల్లోనూ ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.